పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 22వ దావీదు కీర్తన 5వ వచనం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రతి ఒక్కరికి కష్టాలు, బాధలు, దుఃఖాలు ఇలాంటివి అనేకం కలుగుతూ ఉంటాయి. కానీ మనం మొరపెట్టినప్పుడు అందరూ విడుదల పొందలేరు, కొంతమంది మాత్రం విడుదల పొందుతారు. కారణం ఏంటో అక్కడ రాస్తాడు, వారు మొరపెట్టి విడుదల పొందిరి అన్నారు. అందరూ అనలేదు, వారు అంటే కొంతమంది. ఎవరు వాళ్ళనంటే వారి యొక్క తప్పిదములను గురించి పశ్చాత్తాపపడ్డటువంటి వారు, పశ్చాత్తాపడినటువంటి వారు విడుదల పొందుతారట. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందికి ఆత్మల కేక ఉంటుంది, కొంతమందికి ఆకలి కేక ఉంటుంది. అలాగే మొరపెట్టేవారు చాలామంది ఉంటారు. ఎన్నో రకాల మొరలు ఉంటాయి. కొంతమందికి అవమానం కలిగినప్పుడు మొరపెడతారు, కొంతమంది అక్కర్ల కొరకు మొరపెడతారు, మరికొంతమంది పశ్చాత్తాపంతో మొరపెడతారు. దేవుడు ఎవరికి విడుదలిస్తున్నాడు, ఎవరి మొర ఆలకిస్తున్నాడంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు భక్తులు వారికి కలిగిన కష్టాన్ని బట్టి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించలే. బైబిల్ సెలవిస్తున్న మాట, మీరు మొరపెట్టినప్పుడు నేను నవ్వుతాను అంటాడు, మీరు వెతికినప్పుడు నేను దొరకను, దాచుకుంటాను అంటాడు. ఎందుకని? నేను పిలిచినప్పుడు మీరు వినలేదు కనుక, నేను గద్దించినప్పుడు మీరు లోబడలేదు కనుక అంటాడు. చూడండి, బైబిల్లో ఏశావు గురించి రాయబడ్డ మాట, అతడు ఆ మీదట యథార్థ హృదయంతో పశ్చాత్తాపడి కన్నీరు కార్చిన దేవుడు అతని మొరను ఆలకించలేదు. అందుకే ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో లేకుండా జాగ్రత్తగా చూసుకోండి అని ఉంది. ఏం చేశాడు ఏశావు? తను తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడవలసిన సమయంలో పశ్చాత్తాపడలేదు. అది దాటిపోయిన తర్వాత మొరపెట్టాడు, దేవుడు ఆలకించలేదు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, తప్పు అని తెలిసిన వెంటనే మనం పశ్చాత్తాపడితే కనికరించబడతాం. తప్పు చేసి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోయి ఒకరోజు దాని విషయంలో అవమానం కలిగినప్పుడు, దాని విషయంలో నింద కలిగినప్పుడు, అయ్యో ప్రభు అని మనం ఏడుస్తాం చూడండి, అది నా దేవుడు ఆలకించడు. ఎందుకంటే తెలిసిన తర్వాత కూడా దాన్ని నువ్వు ప్రొలాంగ్ చేస్తున్నావు, దాన్ని బట్టి విడవబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారు మొరపెట్టగా దేవుడు వారికి విడుదలిచ్చాడు. వాళ్ళు ఎవరై అంటే తప్పును తెలుసుకొని వెంటనే స్పందించినటువంటి వారు. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అనేక దినాలుగా జయ జీవితం లేకపోవటానికి, సమాధానం లేకపోవటానికి, ప్రేమగా కలిసి ఉండలేకపోవటానికి ఒకవేళ ఇది కారణమై ఉండొచ్చేమో మనం తెలుసుకొని యథార్థంగా మొరపెట్టి ఇప్పటికైనా ప్రభు పాదాలు కడగలిగితే ఆయన కనికరానికి మనం యోగ్యులుగా మార్చబడతాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.